ఎందుకంటే మళ్ళా 4 రోజులకే మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు మళ్ళా జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, ఈసారి కారు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొక్కసారి క్లస్టర్ బై క్లస్టర్ మనకు గ్రామ పంచాయతీలు 117 ఉన్నాయి, కానీ ఎంపీటీసీలు 57 ఉన్నాయి. కాబట్టి ఈ 117 నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని మా మండలాల అధ్యక్షుల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఏ క్లస్టర్కో ఆ క్లస్టర్ 2 ఊర్లు ఉంటే 2 ఊర్లు, 3 ఊర్లు ఉంటే 3 ఊర్లు ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క, ఒక ఆలోచన 57 ఎంపీటీసీలకు గాను 5 జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక ఏంది. నిన్నటిదాకా కొట్లాడినాం, సరే మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం, ఎట్లా 57 ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి. ఎక్కడెక్కడైనా పంచాయతీలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు, అట్లాగే ఓడిపోయిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన, ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం. రేపు జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం. ఈ స్థాయిలో అపోజిషన్లు ఉంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే, కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి 12,000 సర్పంచులుంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన వెనుకకు పోయినట్టే కనబడతా ఉన్నది. ఆ దెబ్బకు మరి వెనుక పోతాడేమో, పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దబ్బన పెడితే కూడా తయారుందాం. ఎక్కడోళ్ళం అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం. ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు, తక్కువతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మన తంగలపల్లిలో మండల కేంద్రంలో 30 ఓట్లతోనే పాపం అంకార రవీందర్ గారు, గంత పెద్ద ఊళ్ళే 30 ఓట్లు అంటే ఏముంటది, 0.0002% అది ఉంటుంది దాన్ని లెక్క తీస్తే, ఒక గంతతో పోయింది. నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి, ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు. చలికాలం నాకు ఎరికే, కానీ అట్లా అని చెప్పి ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసిరు మీకు అందరు, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచిన కదా, నేను